బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ అనంతరం అదే జట్టుతో 3 టీ20ల సిరీస్ లో టీమిండియా తలపడనుంది. అక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఐపీఎల్ యువ సంచలనం మయాంక్ యాదవ్ కు ఈ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 ఏళ్ల తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇది ఇలా ఉండగా బంగ్లాతో టీ20 సిరీస్ కు రెగ్యులర్ ఓపెనర్లు ఎస్ఎస్బీ జైస్వాల్, శుభమన్ గిల్ కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో అభిషేక్ శర్మ ఒక్కడే రెగ్యులర్ ఓపెనర్ గా ఉన్నాడు. దీంతో భారత ఇన్నింగ్స్ ను అభిషేక్ తో కలిసి ప్రారంభించేది ఎవరన్నది అందరి మెదడును తొలుస్తున్న ప్రశ్న. అయితే అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ను వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ ఓపెనింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అతన్ని ఓపెనర్ గా ప్రమోట్ చేయాలని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గతంలో ఐర్లాండ్ సిరీస్ తో ఓసారి భారత జట్టు ఓపెనర్ గా సంజు శాంసన్ బరిలోకి దిగాడు. ఇక మరోసారి బంగ్లాదేశ్ తో సిరీస్ లో ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. కాగా ఈ సిరీస్ సంజు శాంసన్ కు చాలా కీలకం. శ్రీలంకతో టీ20 సిరీస్ లో నిరాశపరిచినప్పటికీ బంగ్లాతో సిరీస్ కు అవకాశం ఇచ్చారు. అందులోనూ ఓపెనర్ గా ప్రమోట్ చేస్తున్నారు. మరి ఓపెనర్ గా ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.